మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో భాగంగా దయచేసి జ్యోతి ప్రారంభిస్తున్న సంఘ సభ్యులు కూడా జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న శాసనసభ్యులు ఎంతో లేకుండా నీటిలో కూర్చోవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. ఇప్పటికే కాలాతీతమైంది. ఎంపీడీఓ గారు జ్యోతి ప్రజలు ఉంది. ఎంఆర్ఓ ఎక్కడైనా ఉన్నా వేదిక దగ్గర వస్తుందిగా కోరుతున్నాం. అనే పోతాడు కదా. సెలవుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. బయటపల్లి మాజీ డిప్యూటీ సభ్యురాలు రాణమ్మ కిషోర్ గౌడ్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బయటపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోర్ గారిని కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎస్ఎస్జి సంఘ సభ్యులకు అందరికీ నా నమస్కారములు. అంతేకాకుండా పాత్రికేయులకు కూడా నా నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు మనం ఒక పండుగ వాతావరణం అనేది చేసుకుంటున్నాము. ఏమేనంటే మనం బ్యాంక్ లింకేజ్ గతంలో అయితే మనము బ్యాంక్ లింకేజ్ తీసుకునేటప్పుడు ఒక్కొక్క సభ్యురాలకి 2000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క సభ్యురాలు 2 లక్షల రూపాయల వరకు బ్యాంక్ లింకేజ్ తీసుకుంటున్నాము. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా మనము అన్న చెప్పినట్లు 3 లక్షల రూపాయలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము సభ్యులు ఎవరైనా కూడా మాట్లాడేదానికి ముందుకు వస్తే రావచ్చు. అప్పుడు ఎవరికైనా కూడా ఏదైనా కొత్త యాక్టివిటీ కానీ లేదనంటే గతంలో యాక్టివిటీస్ చేసుకొని దానికి కూడా మనం కొత్తకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం అభివృద్ధి చేసుకునేదానికి అన్ని రకాలుగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నది. బ్యాంకు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. చాలా స్కీములు కూడా మనం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నాము. ఈ స్కీముల గురించి కూడా మన సంఘ సభ్యురాళ్ళు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నారనేది కూడా ఇప్పుడు రోజమ్మ తెలియజేస్తుంది. ధైర్యంగా చెప్పండి. ఏమన్నా మీకు సమస్య ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా అందరం ఉన్నాం కదా, ధైర్యంగా మాట్లాడండి. మేము మీ మనుషులే కదా, ఏం భయపడద్దండి, ధైర్యంగా మాట్లాడండి. అమర్నాథ్ సుపర్ణకు అందరికీ నమస్కారాలు. వచ్చిన వాళ్ళకంతా నమస్కారాలు. మా గ్రూపు బాగా జరుగుతుంది. ఈ గ్రూపులు మనకు పెట్టిండేదే మనకు చంద్రబాబు నాయుడు, ఇంకెవరు పెట్టలేదు. కాబట్టి గ్రూపులంతా బాగా జరుగుతూ ఉన్నాయి సార్, బాగా జరుగుతూ ఉంది. మాకు బ్యాంకులో అప్పులు గన మాకు కావాలి, మాకు లోన్లు కావాలి, మేము అభివృద్ధి చెందాలి. మమ్మల్ని మా పిల్లలను అందరినీ మమ్మల్ని బాగా చూసుకోవాలి సార్. ఎమ్మెల్యే సార్ గారికి, కిషోర్ సార్ గారికి
ఇక్కడ ఉండే ప్రతి ఒక్కసారి వాళ్ళకి నమస్కారము. గ్రూపులు బాగా జరుగుతాం. బ్యాంక్ లోన్లో ఒక్కొక్క సభ్యురాలకి 2 లక్షలు, ఒక గ్రూప్ 20 లక్షలు, శ్రీనిధి నుంచి 5 లక్షలు, సిఐఎఫ్ నుంచి ఒక గ్రూప్కి 3 లక్షలు. సార్ ముందు అయితే బయట వడ్డీలకే తీసుకుంటాం జనాలు. ఇప్పుడు బాగా బ్యాంక్ లీకేజ్, శ్రీనిధి, సిఐఎఫ్, పొదుపు అందరూ సంఘ సభ్యులంతా గ్రూప్ నుంచి బాగా డెవలప్ అవుతున్నారు సార్. ఈనాటి స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ రుణాల పంపిణీ కార్యక్రమానికి చేసిన మాజీ మంత్రివర్యులు, పలమనేరు శాసనసభ్యులు, ప్రజానాయకులు శ్రీఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి మరియు వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులకు, అధికారులకు, ముఖ్యంగా ఈరోజు పెద్ద పండుగకి అక్కా చెల్లెలను కార్యక్రమానికి ఆహ్వానించుకున్నట్లు మనందరినీ కూడా మహిళా సంఘ సభ్యులందరినీ కూడా సుమారు 13 కోట్ల రూపాయలు పైగా బ్యాంకు రుణాల పంపిణీ ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ప్రీతమ నాయకులు శ్రీ అమర్నాథ్ రెడ్డి సార్ను హర్షధ్వానాలతో ఒకసారి మీరందరూ కూడా స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సార్ కొన్ని మన పెద్ద పంచాయతీ ప్రోగ్రాంలో కూడా చెప్పిన వాటిని ఆధారంగా చేసుకొని ప్రతి కుటుంబంలో కూడా మల్టిపుల్ లైవ్లీహుడ్స్ ఉంటాయి, 3-4 రకాల జీవనోపాధులు ఉంటాయి. కాబట్టి ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక మహిళను ఆధారంగా చేసుకొని వారు చేసే వివిధ జీవనోపాధులకు ముందూరు లోన్స్ కూడా ఇప్పించే విధంగా ఒక ఆలోచన చేసి ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయమని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈరోజు సుమారు 35 మంది మహిళా సంఘ సభ్యులకు ఇండివిజువల్ రుణాలు, అంటే ఉమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటాము, మహిళలను వ్యాపారవేత్తలుగా, చిన్న మరియు మధ్యతర వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారు స్వతహాగా వ్యాపారాన్ని చేసుకుని అభివృద్ధి చెందే విధంగా వారి కుటుంబ సభ్యులకు చేస్తున్న వ్యాపారాలు లేదా కొత్తగా వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన రుణ సహాయాన్ని అందించడానికి కూడా సుమారు 35 మందిని ఈరోజు కార్యక్రమానికి గుర్తించి రుణాలు కూడా బ్యాంకుల ద్వారా ఈరోజు శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనేది విధానాన్ని తీసుకొచ్చినారు. దీనివల్ల ఉమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ సార్ 1 లక్ష నుంచి 5 లక్షల వరకు సార్ మనకు వాళ్ళు సొంతంగా ఏదైనా ఇప్పటికే వ్యాపారాలు చేస్తూ ఉన్నా ఆ వ్యాపారాలను డెవలప్ చేసుకోవడానికి మనం పెద్ద పంచాయతీలు మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ చేస్తాం. 1 లక్ష నుంచి 5 లక్షల వరకు రుణాలు అందజేయడం జరుగుతుంది. ఇది బ్యాంకులు ఇచ్చే రుణాల కన్నా తక్కువ, అంటే వడ్డీ రైతు లభిస్తుంది సార్ ఈ రుణాలు వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల. ఇప్పుడే చేస్తున్న వ్యాపారాలకు ఆల్రెడీ వీళ్ళు అప్పులు ఇచ్చి వ్యాపారాలు రన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అదనంగా ఈ రుణాలు రావడం వల్ల వాళ్ళు నిలదొక్కుని కొద్దిగా సాటిస్ఫాక్షన్గా వ్యాపారం చేసేదానికి అవకాశం వస్తుంది. దీనిలో ముద్రా రుణాలు ఇవన్నీ కూడా వడ్డీ రాయితీతో జరుగుతాయి. కాకపోతే పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ అని మనము సెంట్రింగు, బ్రిక్స్, అదేవిధంగా 3 రకాల వాటికి తప్ప జనరల్ స్టోర్స్కి, మామూలు వ్యవసాయానికి, ఇట్లాంటి వాటికి తప్ప మిగతా అన్ని యాక్టివిటీస్ కూడా పిఎంఈజీపీ కింద మహిళలకు 35% సబ్సిడీతో వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉంటే మనం చేయడానికి స్కోప్ వస్తుంది సార్. బ్యాంకులను కూడా మనం అప్రోచ్ అవుతున్నాము, అది ఇప్పుడు జరుగుతూ ఉంది సార్. కాకపోతే మనకు బ్యాంక్ లింకేజ్ లాస్ట్ టైం ఎక్కువ మనము 20 lakhs రావడము, ఎక్కువ మొత్తంలో సంఘ సభ్యులు తీసుకోవడం వల్ల ఈరోజు మనము 28 కోట్లు ఈ రోజుకి అచీవ్ అయినాం సార్. మండలం 50% అచీవ్ అయినాము. ఇంకొక 1.5 monthలో అది కూడా రిమైనింగ్ టార్గెట్ కూడా కంప్లీట్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ రుణమేళ కార్యక్రమానికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంకు ఇచ్చేసిన మీకందరికీ కూడా
నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఒక్క మాట ఈ పొదుపు సంఘాలకు సంబంధించి 1990లో నేను డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయినాను. రాజకీయ నాయకునికి రాజనీతికునికి తేడా ఈ పొదుపు సంఘాలు ఈరోజు చూస్తున్నాను. ఆ రోజు మండల ప్రజా పరిస్థితిలోని మాకు అప్పచెప్పడం జరిగింది. వెలుగు సంఘాలను ఏర్పాటు చేసింది. గ్రామాల రవాణా సౌకర్యాలు మోటార్ బైక్ లేనప్పుడు కూడా గ్రామాల తొంభైలో సైకిల్ వేసుకొని ఆటోలు వేసుకొని అమ్మ పొదుపు సంఘంలో చేరండి, అమ్మ పొదుపు సంఘంలో చేరండి, మీకు మంచి లాభం ఉంటుంది, ఆర్థిక తృప్తిగా ఎదుగుతారని ఆ రోజు చెప్పడము. కానీ చాలామంది విముఖత చూపినారు. ఆ కాల పరిస్థితుల్లో ఎలా ఉన్నాయంటే మా ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు, మీరు బయటికి పిలుస్తున్నారు, బ్యాంకుల దగ్గరికి పోవాలి, ప్రభుత్వ కార్యాలయం వద్దకు పోవాలి, ఇలా అన్నాను. కానీ ఈరోజు చూస్తుంటే నిజంగా బల్లేటిపల్లిలో 1403 గ్రామ పొదుపు సంఘాలు ఉన్నాయి. సో ఒక ప్రబలమైన శక్తిగా మీరు ఎదిగి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఇప్పటికి కూడా వెలుగొందుతోంది. ఈరోజు 13 కోట్ల రూపాయలు మీకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తూ ఒక ప్రబలమైనటువంటి ఆర్థిక శక్తిగా మిమ్మల్ని ఈ ప్రభుత్వం తీర్చిదిద్దినందుకు ఎంతో గర్వపడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను. ఈ సభకు విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే అమరన్న గారికి మరియు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోర్ గారికి మరియు జనసేన సుబ్బన్న గారికి మరియు వెంకన్న గారికి వేదిక పైన ఉన్న ఆఫీసర్లందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మహిళలందరూ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే కొంచెం మొదటిగా ఉండదు కాబట్టి భక్తి గీతం పాడి 2 మాటలు, ఎందుకంటే టైం ఎక్కువ కాబట్టి చాలా మంది మాట్లాడాలా. భక్తి గీతం పాడితే వెంకటరమణ ఒకసారి మా ఎదుట కనిపించరా, నీకోసమెంతో వెతికామురా శ్రీ వెంకటరమణ ఒకసారి మా ఎదుట కనిపించరా, ఎత్తైన 7 కొండల్లో వెలసి ప్రతివారి ఇళ్లలో సాచాకరించి ఎత్తైన 7 కొండల్లో వెలసి ప్రతివారి ఇళ్లలో సాచాకరించి ఎనలేని భాగాలు నీవను భావించి ఎనలేని మరి ఎనలేని ఇక ఎనలేని భాగాలు నీవను భావించి కోరిన వరముల నొసగేటి స్వామి శ్రీ వెంకటరమణ ఒకసారి మా ఎదుట కనిపించరా, బంగారు కలిశాల శిఖరాల మెరయ భక్తుల హృదయాల కుసుమాలు విరియ పలుమార్లు గోవింద గోవిందయనోచో సముద్రమారం గోవింద ఇక పలుమార్లు గోవింద గోవిందయనోచో మా ఎదుట కనిపించరా. సరే 2 మాటలు, ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడలేదు కాబట్టి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ 84లో ఆవిర్భించినప్పుడు మన ప్రియతమ నందమూరి తారక రామారావు అప్పట్లో 6 కోట్ల ఆంధ్ర ప్రజానికానికి అన్నమనవి ఏమనగా అని ప్రవేశపెట్టి పేద బలహీన వర్గాల కోసం పెట్టింది తెలుగుదేశం. ఆ రోజు మహిళలు గాని, బీసీలు గాని, వెనుకబడిన తరగతులకు కానీ కూడు గుడ్డ నీడ అన్నిటినీ యోచించి తెలుగుదేశం పార్టీ తారక రామారావు. అప్పుడే మహిళలకు ఒక గుర్తింపు అన్ని తెచ్చింది కూడా ఎన్టీ రామారావు. మీకు సమాన హక్కులు కూడా కలగజేసి అన్ని రకాల పార్టీలు ఈ మహిళను గుర్తించే తెలుగుదేశమని ఈ విషయం మీరు మరొకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు. తర్వాత అవన్నీ ఇప్పుడు పార్టీ కాదు. తర్వాత మన ప్రస్తుత మన చంద్రబాబు నాయుడు సీఎం గారు మొట్టమొదటిగా మహిళలను గుర్తించి ఎప్పుడో కొన్ని తావులు గమనించి
డాక్రా మహిళలు ప్రవేశపెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసింది గత ప్రభుత్వాలు, దానికి ముందు ప్రభుత్వాలు గ్రూపులు అనేది. మీరు ఇంకోటి యోచించండి, ఈ పక్క కొంచెం కొనుగోలు, ఈ పక్క ఏ రాష్ట్రాలు కూడా లేదు ఈ అభివృద్ధి. ఇంకోటి ఏమంటే ఈ రోజు భూమి పెడతావా, బాండ్ రాయిస్తామంటే అప్పుడులే. కానీ మీకు మహిళలు గుర్తించి ఈ ప్రభుత్వం బ్యాంకులకు పోతే ప్రతి ఇంటికి రుణం వస్తా ఉంది కాబట్టి ఆ డబ్బుల్ని ఆ రూపంలోనే ఇంకోటి తీసుకొని బ్రతుకు జీవనం జరుపుతున్నారంటే ఈ యొక్క తెలుగుదేశం ప్రవేశపెట్టిన గ్రూపులనే మీరు మరవకూడదని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత గత ప్రభుత్వం మిమ్మల్ని చాలా రకంగా ఆమరించి అదేమో ఓటీసీ పట్టాలనేసి గ్రూపుల్లో బెదిరించి కొన్ని వేల కోట్లు దోచేసింది ఆ ప్రభుత్వం. మీకు పట్టాలు ఇచ్చినారా? దాని గురించి ఏమైనా ఉపయోగపడుతుందా? పుడుచుకుంటే కూడా పైకి రాకుండా చేసినారు కొంతమందికి. నిజంగా ఎంత దారుణం అంటే ఆ రోజు మీ గ్రూపులన్నీ బెదిరించి ప్రతి గ్రూపు ప్రతి ఒక్కరు 10,000 రూపాయలు వసూలు చేస్తే ఒక గ్రూప్ లో 10 మంది ఉంటే 1 లక్ష రూపాయలు గ్రూప్ అయితే ఎన్ని కోట్లు రికవర్ చేసిన దాని గురించి ఏదో ప్రయోజనం ఉందని మీ మహిళలందరూ గుర్తించాలని మరొకసారి తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకా అన్ని విషయాలు అమరావతి గారు మాట్లాడతారు. ముఖ్యంగా మీరు మహిళలు బ్యాంకులు బాగా వాడుకోవాలి. ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఖచ్చితంగా మీ అకౌంట్ ఓపెన్ చూస్తే నీట్ గా ఉంటే ఖచ్చితంగా 2 లక్షలు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సహకరిస్తుంది. మీరు కట్టాల రీపేమెంట్స్ కూడా అదే విధంగా ఉండాలా. బ్యాంకులు రిలేషన్షిప్ కూడా పెట్టుకొని వాడుకుంటారని మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ అవకాశం ఇచ్చిన ఇంకా మరొకసారి మీకందరికీ ఈ కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకున్నాను. దేవరెడ్డి సర్పంచ్ మైనార్టీ సభ్యులు అమీరన్న గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సార్ గారికి, కిషోర్ అన్న గారికి, ఇక్కడ వచ్చిన వేదిక మీద ఉన్న ఆఫీసర్లకి, పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరున వెలుగు ఏపీఎం గారికి, వెలుగు సంఘమిత్రాలకి, వెలుగు గ్రూప్కి, వీళ్ళకందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, ఈ వెలుగు గ్రూప్ అనేది చాలా పవిత్రమైంది. మన చంద్రబాబు నాయుడు మహిళలంతా ముట్ట చేసి ఒక లింకు చేసి ఆర్థికంగా ఎదగల, మహిళల చేతిలో డబ్బు ఉండదనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక తెచ్చినాడు. కానీ సంఘమిత్రులు ఉన్నారే, సంఘమిత్ర వాళ్ళ పైన ఏపీఎంలు మనసు పెట్టడం లేదు. ఆ సంఘమిత్రాల దగ్గర అవకతవకలు జరుగుతూ ఉన్నాయి గ్రూపుల్లో. దాన్ని సున్నితంగా ఏపీఎం గారు వచ్చి గ్రామంలో ఆడిట్ చేసి పొదుపులు మిస్ అవుతా ఉంది, పొదుపులు మిస్ అవుతా ఉన్నాయి, శ్రీనిధులు మిస్ అవుతా ఉన్నాయి. వీళ్ళందరినీ జాగ్రత్తగా ఏపీఎంని వ్యవహరించమని నేను కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఇట్లు తమ విధులు సంబంధించిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిలీప్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు మన శాసనసభ్యులు అమరన్న గారికి, అలానే కిషోరన్న గారికి, సుబ్బన్న గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి ప్రతి ఒక్కరు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అప్పట్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే అది కేవలం ఆ స్త్రీల వల్లనే జరుగుతుంది, స్త్రీలకే పొదుపు ఎలా చేయాలో డబ్బులు అది స్త్రీలకే తెలుసు అనే ఉద్దేశంతో అప్పట్లో ఈ పొదుపు సంఘాలు అనేది పెట్టడం జరిగింది. అలానే అప్పట్లో మనకి ఎవరికి స్టవ్లు, గ్యాస్లు ఏమి లేవు, కట్టెల పొయ్యి మనం వాడుకునే వాళ్ళం. ఆ పొగ వల్ల మనకు ఈ స్త్రీలకు శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో వాళ్ళకి అప్పట్లోని గ్యాస్ స్టవ్లు కానీ సిలిండర్లు కానీ ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో దీపం పథకం కూడా ఆయనే పెట్టడం జరిగింది. దానినే కొనసాగింపుగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక కూడా ఉచిత సిలిండర్లని, మీకు తల్లికి వందనం అని, ఉచిత బస్సు సౌకర్యం అనేది పథకాలు కూడా స్త్రీల కోసమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి కూటమి ప్రభుత్వం పెట్టడం జరిగింది. రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. గత ప్రభుత్వం ఈ వెలుగు సంఘాలు కూడా ఎలా వాడుకున్నారో మనందరికీ తెలుసు. ఏ మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరు రావాలి, రాకపోతే మీకు ఫైన్ వేస్తాం, మిమ్మల్ని తీసేస్తాం, మీకు లోన్లు ఇవ్వమని బెదిరించి మరీ మీటింగ్లు ఇప్పించుకోవడం జరిగింది. అదంతా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులన్నీ దోచేశారు. ఇలా చూస్తే ఈ చెరువు నుంచి, ఎక్కడ ఇసుక నుంచి, గ్రానైట్ నుంచి ప్రతి ఒక్కటి వేరే రాష్ట్రాలకు తరిగిపోయిందని మనందరికీ తెలుసు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా మోడీ కేంద్ర సహాయంతో ఇక్కడ మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అక్కడ నుంచి నిధులు తీసుకొని వచ్చి ఒక్కొక్క పథకమే అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కూడా మీ మద్దతు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
కిషోరన్న గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు బయటపల్లి మండలం బయటపల్లి గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో బయటపల్లి మండల కేంద్రంలో ఇంత భారీ ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు పలంనేరు శాసనసభ్యులు, మన శాసనసభ్యులు, మీ శాసనసభ్యులు గౌరవనీయులు ఎల్లమనాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన అధికారులకు, అనధికారులకు, అదేవిధంగా సోదరులు, మిత్రులు, పత్రికా విలేకరులకు, మండలంలోని 21 గ్రామ పంచాయతీల నుంచి విచ్చేసిన మహిళా సోదరులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడే చాలా మంది వక్తలు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే కాలాతీతమవుతాను కాబట్టి 2 మాటల్లో ముగిస్తున్నాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని చెప్పేదాని కార్యక్రమం భాగంగా ఇప్పుడే దిలీప్ చెప్పినట్లు గతంలో మిమ్మల్ని ఏ మీటింగ్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా, ఏ రాజకీయ కార్యక్రమాలు జరిగినా కూడా గత 5 సంవత్సరాల్లో గ్రూపులో కంపల్సరీ రావాలా అని చెప్పి మిమ్మల్ని నట్టనడియంలో రోడ్లు నిలబెట్టిన కార్యక్రమాలు ఒకసారి మీకు గుర్తు చేస్తానా. అదేవిధంగా ఈరోజు దాదాపు ఇంత మంచి వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఈరోజు ఇక్కడ మనం కూర్చొని దాదాపు ఈరోజు 14 కోట్ల రూపాయల్ని మండలంలోని అన్ని సంఘాలు కూడా పంచిచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నాము. అదేవిధంగా లక్పతి బీదీల ప్రోగ్రామ్ లో కూడా మహిళలు ఆర్థికంగా వెరగాల, మీరంతా బాగుండాల ఉద్దేశంతో కూడా 1 లక్ష రూపాయల లోన్లు కూడా మనము 2 లక్షల రూపాయలు కూడా అందించడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మీరందరూ బలోపేతం కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం దిశగా మీరందరూ అడుగులు వేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రియతమ నేత, మాజీ మంత్రివర్యులు, పలంనేరు శాసనసభ్యులు అమరన్న గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు బైరెడ్డిపల్లి మండలంలో రుణమేళ కార్యక్రమానికి వేదిక పైనటువంటి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, వెలుగుకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ, పత్రికా విలేకరులకు నా నమస్కారం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే చాలా మంది చాలా విషయాలు డాక్రా వెలుగు సంఘాలకు సంబంధించి మాట్లాడడం జరిగింది. మహిళలు ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా గుర్తింపు ఇవ్వాలని వాళ్లకు అవకాశం కల్పించింది, మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం పార్టీ, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మహిళా సోదరీమణులు కూడా, అంటే జనాభాలో సగశాతం ఉండేటువంటి మహిళలు విద్యాపరంగా, ఆర్థిక పరంగా ముందుకు వస్తే, ముఖ్యంగా ఆర్థిక పరంగా వాళ్ళ స్వశక్తితో వాళ్ళు నిలబడగలిగితే మన దేశం, కుటుంబాలు ముందుకు పోతాయనేటువంటి దూరదృష్టితో ఆనాడు డాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా రాజకీయంగా కూడా మీ అందరికీ రాజకీయంగా స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించి ఈ రోజు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా, జెడ్పీటీసీ సభ్యులుగా, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా
అవకాశం కల్పించింది మొట్టమొదటిగా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలా, ఒక రాజకీయ కోణంలోనే కాదు, ఒక ఆర్థిక పరంగానే కాదు, సామాజిక పరంగానే కాదు, విద్యాపరంగానే కాదు, పారిశ్రామికవేత్తలుగా కూడా ముందుకు తీసుకురావాలని ఇప్పటి మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మీకు దాదాపు 5 లక్షల వరకు మీకు లోన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు అప్లై చేసుకుంటే ఏపీఐఐసి ద్వారా దానికి కావాల్సినటువంటి స్థలం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు మార్కెటింగ్ ఫెసిలిటీ కోరుకుంటే మీరు తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్ ను మార్కెట్ చేయడానికి కూడా దానికి కూడా సపరేట్ గా కొన్ని ఏజెన్సీలు ఈరోజు పనిచేస్తా ఉన్నాయి. ఇప్పటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రినర్, ఒక పారిశ్రామికవేత్త ఎంఎస్ఎంఈలో ఏదైతే స్థానికంగా ఉండేటువంటి ప్రొడక్ట్స్ పరిశ్రమల ద్వారా, చిన్న చిన్న పరిశ్రమల ద్వారా తయారు చేసి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా కూడా చూడాలనేటువంటి ఆలోచనకు బీజం వేస్తా ఉండేది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నాను. నేను ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, ఆనాడు ఎప్పుడో 1984లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆ రోజు మహిళలను కూడా ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మహిళలను గుర్తించినటువంటి సందర్భంలో చేస్తా ఉన్నా. ఇవన్నీ ఆనాడు చేస్తే ఆ తర్వాత కూడా చాలా ప్రభుత్వాలు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, దాంట్లో ముఖ్యమంత్రి కూడా వచ్చారు. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆనాడు ఏదైతే నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం ఎనికి తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఉందంటే దానికి కారణం ఆ రాజకీయ నాయకులు కదా. అప్పుడే సుబ్బు చెప్పినాడు ఒక మాట, ఈ రోజు మేమేదో బ్యాంకులకు పోతే అప్పటికైతే నువ్వేం పెడతావు, నీ దగ్గర ఏం మారుతుంది, ఏం తాకట్టు పెడతావు అని మమ్మల్ని పురుషులు అడుగుతా ఉన్నారు. అదే మీరు మహిళలపై బ్యాంకుకు పోయి నాకు అప్పు కావాలంటే మీరు అప్పు అడగాల్సిన పనిలే. ఈ రోజు ఒక సంఘానికి 20 లక్షల రూపాయలు ఏ మాత్రం తనఖా లేకుండా మీకు అప్పిస్తా ఉన్నారంటే అది ఆనాడు బీజం వేసినటువంటి ఆ ప్రభుత్వ నాయకులే కాదు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలే కాదు, మీరు తీసుకున్నటువంటి అప్పు అనా పైసలతో కూడా తిరిగి కడతా ఉన్నారు. కాబట్టి మీ వెనక్కు బ్యాంకులు పరిగెత్తా ఉన్నాయి, లేకపోతే బ్యాంకులు మీ వెనక్కి పరిగెత్తావు. అప్పు తీసుకొని మామూలుగా ఏమన్నా కట్టకుండా ఉంటే ఈరోజు మేము అడిగితే మాకెవరు అప్పారు, అదే మీకు ఎందుకు ఇస్తా ఉన్నారు, తీసుకునేటువంటి అప్పు తిరిగి అనా పైసలతో కడతా ఉన్నారు కాబట్టి మీకు అప్పిస్తా ఉన్నారు. అంటే ఆ ప్రతిభ, అది ఆ యొక్క అవకాశం మీరు మీ ద్వారానే, ఆ నమ్మకం మీరు బ్యాంకులు కల్పించారు కాబట్టి ఆ ఘనత మహిళా సోదరిమణులది అని చెప్పే సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నారు. ఎంతమంది రాజకీయ నాయకులు, ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని మాట్లాడినా కూడా పూర్తిగా కూడా మీరు సక్రమంగా చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు అవన్నీ కూడా మీకు ఉపయోగపడతా ఉన్నాయి. దాన్ని భవిష్యత్తులో ఇంకా బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ రోజు మేమందరం కూడా మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజు దాదాపు 13,92,00,000 ఈ రోజు ఒకేసారి బ్యాంకుల నుంచి కూడా రుణమాల ద్వారా మీకు అందిస్తా ఉన్నాం. గతంలోనే 28 కోట్లు ఇచ్చారు, దాదాపు 49 కోట్లు ఈ 24, 25 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో దాంట్లో ఇంత ఇవ్వాలనేటువంటి టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ ను మొత్తం కూడా ఫుల్ఫిల్ చేసి మీకు ఇవ్వగలుగుతా ఉన్నారంటే మీరు అడిగితే ఆ టార్గెట్ మించి కూడా ఇవ్వడానికి ఈ రోజు బ్యాంకులు రెడీగా ఉన్నాయి. అదేవిధంగా అధికారులు వాళ్ళు వెనకబడతా ఉన్నారు, మీ దగ్గరికి బ్యాంకులు ఇస్తా ఉన్నారు కాబట్టి వాటిని మీరు సక్రమంగా తిరిగి కట్టి ఇంకా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే మహిళా సోదరిమణులకు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే 1990 దశకంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆనాడు మహిళలందరూ కూడా కట్టుపై ధర్నా చేసేవాళ్ళు.
మీకు అందరికీ తెలుసు గ్యాస్ కనెక్షన్లు అంతా ఆ రోజు లేవు, ఎప్పటికీ అలవాటు కూడా లేదు. పోయి కట్టెల పొయ్యితో అన్నం చేసుకుంటా ఉంటే పూర్తిగా కూడా కళ్ళు దెబ్బతిని ఆ పొగతో ఇబ్బంది పడతా ఉన్నారనే ఉద్దేశంతో మొట్టమొదటగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి గ్యాస్ సిలిండర్లు మీకు అందించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు దీపం 2 పథకం కింద గత ఎన్నికలకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీకు మాట ఇచ్చారో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పాడో అవి కూడా మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, ఎన్నికలకు ముందు మీకు కొన్ని చెప్పడం జరిగింది. ఆనాడు 3,000 ఉండేటువంటి పెన్షన్ 4,000 చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని 4,000గా మీకు అందించే కార్యక్రమాన్ని తీసుకున్నాం. కొత్తగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని చెప్పడం జరిగింది. దానికి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు మొత్తం కూడా భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా ఉన్నాయో దాన్ని చూస్తా ఉన్నారు. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. అదే విధంగా తల్లికి వందనం 15,000 రూపాయలు మీకు ఆ బిడ్డలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా జూన్ నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా చెప్పడం ఈ రోజు నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంచెలంచెలుగా, ఎందుకంటే ఎన్నికలకు ముందు ఏవైతే మహిళా సోదరిమణులకు మిగతా వాళ్లకు చెప్పారో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండినా ఈ రోజు ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లడానికి రాత్రి మగళ్ళు కష్టపడతా ఉన్నారు. నిన్ననే మీరు చూశారు, దావోస్ లో ఆయన కొడుకు దాదాపు 4 రోజుల పాటు అక్కడ ఉండేటువంటి పెట్టుబడిదారులను ఆకర్షించి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనకు ఏదైతే పోలవరం ఉందో ఆ పోలవరానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. దాదాపు ఈ 2027లోనే దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు. మీరు ఎందుకో పోలవరం ఎక్కడో ఉంది కదా మనకేం ఉపయోగం అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఈ రోజు మనకు హంద్రీనివా కాలువ మన దగ్గరనే పోతా ఉంది. ఈ హంద్రీనివా కాలువకు సంబంధించి నిన్ననే దాదాపు ఆ కాలువకు సంబంధించినటువంటి లైనింగ్ టెండర్లు కూడా పూర్తి చేయడం, టెండర్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అవన్నీ కంప్లీట్ అయి పోలవరం కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఈ పలమనేరు నియోజకవర్గానికి, కుప్పం నియోజకవర్గానికి పోలవరం ద్వారా మనకు కూడా నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అమరావతి రాష్ట్ర రాజధాని కూడా ఈ రోజు కేంద్రం నుంచి సహకారం ఇచ్చి ఆ కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి ఈ రోజు ఏదైతే విశాఖ రైల్వే జోన్ అవన్నీ మనకు అవసరంలే, కాకపోతే ప్రధానంగా ఈ రాష్ట్రానికి అవసరమైనవి విశాఖ రైల్వే జోన్ కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అమరావతి కావచ్చు, అదే విధంగా పోలవరం కావచ్చు. ఈ రాష్ట్రానికి తలమానికమైనటువంటి 4 కార్యక్రమాలు ఈ 6-7 నెలల లోపలనే పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు అందించే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. వీటి ద్వారా రేపు రాబోయే కాలంలో మనకు ఆదాయం జనరేట్ కాబోతా ఉంది. ఆదాయం జనరేట్ అయితే అది మళ్ళా కూడా ఈ ప్రాంతంలో మనం ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ముఖ్యంగా గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడే అన్ని గ్రామాలకు మరి లింక్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఈజీఎస్ రోడ్ల నుంచి కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఈ యొక్క బైరెడ్డిపల్లి ప్రాంతాన్ని ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి ఎక్స్ప్రెస్ వే ఉంది కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి, అదే విధంగా ఏదైతే బైరెడ్డిపల్లిలో మనకు ఒక టూరిజం సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంకా కొంత ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాలు పంచుకునేదానికి నాకు అవకాశం కల్పించినటువంటి మీకందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు తీసుకున్నటువంటి అప్పులు ఇంకా కూడా ఎక్కువ
ఆ సంఘాల్లో మరి ఇంకా ఎక్కువ తీసుకొని ఇంకా ముందుకు మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇది 35 మంది సభ్యులకు 70 లక్షల రూపాయల చెక్కులు ఇక్కడ అన్నగారి ద్వారాలో ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ మెగా చెక్కే కాకుండా తిమ్మక్క కుప్పనపల్లి జీ హేమావతి చూడమ్మా వి నవీన అంటే జి అమరావతి టి విజయ కుమారి బేలుపల్లి ఎం టి నందిని వెంగమారపల్లి. చెప్తాను. దయచేసి ఎవరు వెళ్ళకూడదు. ఇక్కడే ఎంఈ ఆఫీస్ దగ్గర భోజనం ఏర్పాటు జరిగింది. ఇక్కడిక్కడ తెస్తారు. ఈ ప్రోగ్రామ్ అవుతుందండి. ఇక్కడిక్కడ తెస్తారు కాబట్టి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో అక్కడే కూర్చో ఉండండి. భోజనం ఏర్పాటు కూడా ఉన్నది. నిదానంగా భోజనం చేసుకోవాల్సిందిగా మరీ మరి కోరుకుంటున్నాం. శ్రీ మంజుల పాతపేట ఏ అమరావతి ఎం పూజ